హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే జొన్న రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇది వెయిట్ లాస్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవాళ్ళు వారంలో ఒక్కసారైనా ఈ జొన్న రవ్వ ఉప్మాని చేసుకొని తినండి. అప్పట్లో మా తాతల కాలంలో ఈ జొన్నల్ని నైట్ నానబెట్టుకొని రోట్లో వేసుకొని దంచుకొని ఈ విధంగా జొన్న బువ్వని వండుకొని తినేవాళ్ళంట. ఇప్పుడు మనకి రెడీమేడ్‌గా ఏ షాపుల్లో అయినా దొరుకుతున్నాయి ఈ జొన్న ఉప్మా. ఇప్పుడు మనం ఈ జొన్న రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ జొన్నల్ని రాత్రే నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకున్న జొన్నల్ని శుభ్రంగా కడుక్కొని, అందులో ఏ వాటర్ లేకుండా, తేమ లేకుండా ఉండటానికి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న జొన్నలని మిక్సీలో తీసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోమాకండి. బరకగా గ్రైండ్ చేసుకోండి. నేను చూపిచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవటం వల్ల ఈ జొన్న రవ్వ ఉప్మా బావుంటుంది. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనిక్కడ ఒక టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ తీసుకున్నాను. వీటిని ఇట్లా ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని, ఆ బౌల్‌లో కొంచెం 4, 5 స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె కాగిన తర్వాత అందులో కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన ముక్కలు కూడా వేసుకొని బాగా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా ఆయిల్‌లో బాగా వేగాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు జొన్న రవ్వను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో అయితే మనం జొన్న రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. ఒక గ్లాసు రవ్వకి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ముక్కలు వేగిన తర్వాత అందులో నీళ్ళని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా నీళ్ళన్నీ పోసుకొని అందులో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. వేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళలో వేసుకొని ఈ విధంగా గెంటితోటి తిప్పుకోవాలి బాగా. మీద బాగా ఉడికించుకోవాలి. మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో హెల్తీ రెసిపీ ఈ జొన్న రవ్వ ఉప్మా అండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా బాగా తింటారు ఈ జొన్న రవ్వ ఉప్మాని. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా ఈ జొన్న రవ్వ ఉప్మా చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. నా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ జొన్న రవ్వ ఉప్మా ఎలాగుందో. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్‌ని.